మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. అష్ట ఐశ్వర్యాలు రావాలంటే, లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉండాలంటే అద్దం ఏ మూలాన పెట్టాలి? అష్టైశ్వర్యాలు కావాలి అనుకున్నప్పుడు తల్లి ప్రతి ఒక్కరూ చేయవలసింది ఏంటంటే అద్దంతో అంతటి అదృష్టం వస్తుంది. కానీ అద్దాన్ని ఎక్కడ పెట్టాలి, ఏ ఆకారంలో ఉన్న అద్దం పెట్టాలి అనేదే మనకి ఇక్కడ పాయింట్ అమ్మా. అంటే ప్రతి ఇంటికి ఈశాన్యం మూల చతురస్రాకారంలో ఉన్న అద్దాన్ని గనక పెట్టి, ఏ ఇంట్లో అయినా సరే, వ్యాపార సంస్థలో అయినా సరే, చతురస్రాకారంలో ఉన్న అద్దాన్ని గనక పెట్టినట్లయితే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాజిటివ్గా ఆలోచిస్తారు. చాలా మందికి ఒక డౌట్ కూడా వస్తుంది, ఈశాన్యంలోనే ఎందుకు? అదేనా, నీకులాగానే ఆలోచిస్తారు. కొంతమంది అసలు అద్దం పెడితే పాజిటివ్గా ఉంటుందా, అష్టైశ్వర్యాలు వస్తాయా, ఇవన్నీ నిజమా, ఏదో జనాల్ని కామన్గా మబ్బు పెట్టడానికి చెప్తున్నారులే అని అనుకోవచ్చు. అంటే నమ్మకం లేని వాళ్ళు వాస్తవంగా పెట్టి చూడండి, దానివల్ల పోయేదేం లేదు కదా మనకి. చాలా చిన్న క్రియ. ఎందుకని నేను ఆచరించాను, మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఆచరించి బాగుంది అని చెప్పారు. అందువల్ల ప్రజలకి మనం తెలియచేస్తే నమ్మకం ఉన్న వాళ్ళు ఆచరించి దానివల్ల సత్ఫలితాన్ని పొందుతారు అనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తున్నానమ్మా. ఏంటంటే ఎవరైతే ఈశాన్యం మూల అద్దం ఎప్పుడైతే పెట్టారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దానికి ఉదాహరణ ఏంటి, ఇందాక మీరు అన్నట్టు ఈశాన్యం మూల ఎందుకు పెట్టాలి అని అడిగారు. దీనికి ఆన్సర్ ఏంటంటేనమ్మా, విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారికి ఈశాన్య భాగంలో అద్దాల మండపం ఉంటుంది. పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా ఈశాన్యం మూల అద్దాల మండపం కట్టి ఉన్నారు. అదేవిధంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి అంటే శ్రీశైలంలో కూడా ఈశాన్యం మూల అద్దాల మండపం కట్టారు. అంటే ఏనాటి నుంచో ఈ అద్దాల మండపం దేవాలయాల్లోనే ప్రసిద్ధి. ఎంతో మందికి తెలిసి ఉండవచ్చు ఈ విషయం. ఎందుకు కట్టారు అనే దానికన్నా దానికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టే అనాదిగా మన పూర్వీకులు ఆ మూల కట్టడం జరిగింది. చాలామంది ఇళ్లల్లో ఈశాన్యం మూల అద్దాలు పెడుతూ ఉన్నారు. అది చతురస్రాకారం అద్దమై ఉంటే ఇంకా మంచిదని మనం చెప్తూ ఉన్నాం, అంతే తేడా. కాబట్టి దేవాలయాల్లో ఎప్పుడైతే ఈశాన్యం మూల అద్దాలు మండపం కట్టారో అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఆకర్షణ కలుగుతుంది అని భావన. ఇది నమ్మకం. ఇది నిజమా ఇది కాదా అన్నట్టుగా, అంటే భగవంతుని చూపిస్తావా గాలిని చూపిస్తావా అన్నట్టే ఉంటుందమ్మా దీనికి ఆన్సర్. వాస్తవానికి ప్రముఖ దేవాలయాల్లో జనాలు ఎప్పుడు నిరంతరం ఖాళీ లేకుండా, అంటే దర్శనానికే మనకు కొన్ని నెలలు పట్టే సమయం పెద్ద తిరుపతి అనగా. అలాగే అమ్మవారికి కూడా అలాగే ఉంది. ఇప్పుడు విజయవాడ దుర్గమ్మ వారు, శ్రీశైలం మల్లికార్జున స్వామికి కూడా అలాగే ఉంది. అలాంటి ఫ్లోటింగ్ ఉన్న దేవాలయాల్లోనే మన పూర్వకాలంలోనే ఈ అద్దాల మండపాలు ఏర్పాటు చేశారు. అందువల్ల ఎవరైతే ఈశాన్యం వాళ్ళు ఇంట్లో గనక పెట్టుకుంటే జనాకర్షణ ధనాకర్షణ కలుగుతుంది. అంటే ఒక అద్దం పెట్టుకుని ఏమీ చేయకపోతే జనాకర్షణ ధనాకర్షణ కలుగుతుందని నేను చెప్పట్లేదమ్మా. ఇక్కడ మళ్ళీ ఇంట్లో అద్దం పెట్టుకుని మీరు పాజిటివ్గా ఆలోచిస్తూ నిరంతరం దైవంతో మమేకమవుతూ, పంచభూతాలతో మమేకమవుతూ, యూనివర్స్తో మమేకమవుతూ, మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు దైనందిన జీవితంలో మీరు చేస్తూ వెళుతూ ఉంటే దాని యొక్క ఎఫెక్ట్ మీకు కనపడతా ఉంటుంది. అంటే చేయని క్రితం ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది అనేది మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుందమ్మా. అంటే ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ ఉంటుంది, మానసికంగా ప్రశాంతత ఉంటుంది, ఇంట్లో ఉన్న వారందరూ కూడా హ్యాపీగా ఉండగలుగుతారు. అది చిన్నదే, వాస్తురీత్యా కూడా చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి. అంటే ప్రతిదానికి మనం ఒక డౌట్ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. నేనేమంటానంటే డౌట్ పడే ముందు ఒక్కసారి మానవ ప్రయత్నం చేయండి. చేసి దీంట్లో ఏమి దాగి ఉంది, ఎందుకని అంత ప్రముఖ క్షేత్రాల్లోనే పెట్టారు, అందుకే కదా గురువు గారు చెప్తున్నారని ఒక నమ్మకంతో పెట్టి చూడండి. దాని ఎఫెక్ట్ తప్పకుండా ఉండి తీరుతుంది. ఎంతోమంది ఈ చిన్న రెమెడీ ఆచరించి వారు దైనందిన జీవితంలో ఉన్నతంగా ఎదగటమే కాకుండా, అంటే రొటీన్ లైఫ్ కాకుండా వీరు సక్సెస్ బాటలోకి వెళ్ళారమ్మా. అద్దం పెడితేనే సరిపోదురా తల్లి, ముందు వీళ్ళ భావన కూడా మారాలి. ఎలా మారాలంటే ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించే స్వభావం వీరిలో ఉండాలి. అలాగే శత్రుశేషం ఉండకూడదమ్మా. వీడికి శత్రువు అనేవాడు మనసులో కూడా రానివ్వకూడదు. అదేవిధంగా భగవంతుని ప్రతినిత్యం కూడా ఆరాధన చేయాలి. తెల్లవారుజామునే వీరు నిద్ర లేవాలి. అంటే 4 నుంచి 6 గంటల లోపుగా, కనీసం 5 గంటల లోపుగా లేస్తే ఇంకా అద్భుతం. ఇంకా లేవలేని వాళ్ళు సూర్యుడి కన్నా ముందుగా వీరు నిద్ర లేచినట్లయితే కనీసం వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. దీనితో పాటుగా పంచభూతాల్లో భూదేవితో, నీరుతో, అగ్నితో, ఆకాశంతో, వాయువుతో ఎప్పుడూ కూడా మమేకమవుతూ వారి కృతజ్ఞతలు చెప్తూ
మీరు గనక ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ పాటిస్తూ మీరు ముందుకు వెళుతూ ఉంటే, మానవ ప్రయత్నం చేస్తూ ఉంటే జీవితంలో ఉన్నతంగా ఎదుగుతాం రా తల్లి. ఫైనాన్షియల్గా ఎదుగుతాం, మానసికంగా ఎదుగుతాం, టెన్షన్ లేని జీవితాన్ని అనుభవిస్తాం. ఎప్పుడు వస్తాయమ్మా టెన్షన్ల మనిషికి? సహజంగా ఏదైతే లోపిస్తుందో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో, అది జరుగుద్దో లేదో అని డౌట్ పడుతూ ఉంటామో, అప్పుడు టెన్షన్స్ వస్తాయి. మరి ఇవన్నిటికీ మనకి ఒక అర్థమే సరిపోతుందా అంటే, అర్థం పెట్టడం వల్ల ముందు మనకు వచ్చేదేంటి? పాజిటివ్ ఆలోచన. ఈ ఒక్క పాజిటివ్ ఆలోచన మనకి మిగతా అన్ని తెచ్చిపెడుతుందమ్మా. అర్థం పెట్టడం వల్ల డబ్బు వచ్చేస్తుందని కాదు, అర్థం పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న వారికి పాజిటివ్ ఆలోచన వస్తుంది, పాజిటివ్గా థింక్ చేయగలుగుతారు. వీరి పాజిటివ్ థింకింగ్ వీరికి ఫైనాన్షియల్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది, అన్ని విధాలా వీరికి హెల్ప్ అయి తీరుతుంది. కాబట్టి చిన్నదే కదా, పెట్టి చూడండి, దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? మంచి క్వశ్చన్ తల్లి. వాస్తవంగా మనం అద్దం పెడితే అద్భుతాలు జరుగుతాయని చెప్పుకున్నాం ఇప్పుడు దాకా. ఈ అద్దం పెట్టి ఇందాక మనం చెప్పుకున్నామరా, పాజిటివ్గా ఆలోచించాలి. అదే లా ఆఫ్ అట్రాక్షన్. ఎలా అంటారా, ప్రతినిత్యం పంచభూతాలతో మమేకమవుతూ, యూనివర్స్తో మమేకమవుతూ, అలాగే ఇంటి పెద్దల్ని ప్రతిరోజు కూడా మనసులో తలుచుకుంటూ, పాజిటివ్గా వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇమ్మని వేడుకుంటూ, వీరు గనక దైనందిన జీవితంలో ప్రతినిత్యం కృతజ్ఞతాభావంతో ఉంటూ వీరు ముందుకు వెళుతూ ఉంటే డెఫినెట్గా వీరు అనుకున్న గోల్ రీచ్ అయి తీరతారమ్మా. అలాగే మా దగ్గర వచ్చిన వాళ్ళకి చాలా మందికి ఆస్ట్రాలజీతో పాటుగా, అలాగే వారి వాస్తు కూడా ఎలా ఉండాలి, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి ఇంట్లో అనేది కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది. దీంతో పాటుగా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం లైఫ్ స్టైల్ ఎలా మారాలి, ఎలా మీరు మారితే మీ జీవితంలో ఉన్నతంగా ఎదగలుగుతారు. అంటే ఒక మనిషి ఉన్నతంగా ఎదగాలి అంటే కొన్ని నేర్చుకోవాలమ్మా. అంటే తల్లిదండ్రులు నేర్పేది కొన్ని, స్కూల్లో టీచర్స్ నేర్పేది కొన్ని, జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అంటే మాలాంటి గురువులు చెప్పి నమ్మకంతో ఆచరించడం కొన్ని. అలా ఆచరించిన వారు కోకొల్లలుగా ఉన్నారు రమ్మా. మా సంస్థ ద్వారా ఎంతోమంది జీవితాల్లో ఫైనాన్షియల్గా ఎదిగారు. అలాగే వాళ్ళు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకున్న కోరికలన్నీ తీర్చుకున్నారు, ఒక ఉన్నత శిఖరానికి వెళ్ళగలిగారు. దీనికి కారణం ఏమిటి అని అంటే నమ్మకంతో ఆచరించారు. మా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రీ అనంత పద్మనాభ స్వామి పూజను ఒకటి చేస్తూ ఉంటాం. ఆ పూజ చేసిన వాళ్ళకి కూడా అద్భుత ఫలితాలు వచ్చినాయి. అనంత ఫలితాలు అంటే, అనంతం అంటే చెప్పలేనంత ఫలితాలు. వాళ్ళు ఏది కోరుకుంటేది, అంటే సంతానం కావాలంటే సంతానం, వివాహం కావాలంటే వివాహం, వ్యాపార వృద్ధి, అలాగే ఫైనాన్షియల్గా ఎదుగుదల, ఏది అనుకుంటే ఇది జరిగినాయి. అంటే ఒక పూజ చేసిన ఆస్ట్రాలజీ ప్రకారం, లేక లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఎలాంటి అఫర్మేషన్ చేయాలి, అలాగే ఎలాంటి విజువలైజేషన్ చేయాలి, ఎలా మనం ప్రతిరోజు దైనందిన జీవితంలో నడుచుకోవాలి, మన ప్రవర్తన బట్టే, మన ఆలోచనల బట్టే మన జీవితం అని చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ప్రతి సెకను కూడా మీరు పంచభూతాలతో, యూనివర్స్తో మమేకమవుతూ మీ విధి విధానాలు మార్చుకొని కనుక మీరు నడుస్తూ ఉన్నట్లయితే మీరు ఏది కోరుకుంటేది ఈజీగా మీ దగ్గరకు వస్తుందమ్మా. అదే మనం ప్రతి నెలలో నేర్పే మణి మంత్ర క్లాసులో, మా 7 days క్లాస్ చదువుతా ఉన్నాయి తల్లి, ప్రతి నెలలో జరుగుతూ ఉన్నాయి. ఈ మణి మంత్ర క్లాసులో ఎవరైతే పాల్గొంటారో వారి లైఫ్ స్కిల్స్ లో జీవితంలో ఎలా ఉండాలి, అదేవిధంగా ఫైనాన్షియల్గా ఎలా ఎదగాలి, వారి జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే ఏం చేయాలి, ఎలా మనిషిని అంటే జీరో నుంచి హీరోగా ఎదగాలంటే ఏం చెయ్యాలి అనేది కూడా దాంట్లో చెప్పడం జరుగుతుంది. దైనందిన జీవితంలో ఎలా నడుచుకుంటే మీరు ఉన్నతంగా ఎదుగుతారో చెప్తుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలైనా నయం చేసుకోవచ్చు హీలింగ్ థెరపీ ద్వారా, అది కూడా నేర్పించడం జరుగుతుందమ్మా. అలాగే మెడిటేషన్ కూడా చెప్తాం జరుగుతుంది. అదేవిధంగా 1-to-1 సెక్షన్స్ ఉన్నాయి, ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది. దేంట్లోనైనా కూడా మీరు పర్సనల్గా కలవచ్చు, లేదా ఆన్లైన్ ద్వారా కలవచ్చు. ఇలా కలిసి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈజీగా వాటి నుంచి బయటపడుతుంది. ఎంతో మందిని వీడియో రూపంలో మేము చూపిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. నమస్కారం తల్లి. నా నమస్కారాలు. నేను అంతకుముందు నా చెడు అలవాట్లు మానుకోవడానికి చాలా కాలం పట్టింది, కానీ ఇక్కడ మన జేకే స్వామి గారి దగ్గరికి వచ్చాక నా అలవాట్లు కొంత మొత్తం మార్చుకోగలిగాను. ఆరోగ్య విషయంలోనే ఏదైనా అంతా బాగుంటుంది. ఇట్లన్నిటికీ పెద్దదానికి కారణం మన జేకే గారు అని చెప్పి నేను నమ్ముతున్నాను.